విజయ్ గారు ఒక్క ట్వీట్ వేయండి సార్, మీకోసం కొన్ని వేల లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా మీ ట్వీట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్, ఆయన కోసం ఒక ట్వీట్ అంటే ఏంటి సార్? ఎందుకంటే మీరు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ట్వీట్ చేసినారు, పవన్ కళ్యాణ్ గారి గురించి ట్వీట్ చేసినారు, రేవంత్ రెడ్డి గారి గురించి ట్వీట్ చేసినారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ లీడర్కి సంబంధించినటువంటి ట్వీట్ వేయలేదని చెప్పేసి ఆయన అభిమాన గణం అంతా కూడా ఎదురు చూస్తాం. అసలుకే మిమ్మల్ని గెలిపించిందే ఆయన అంటున్నారు. మీరు ఆయన ఫోటో పట్టుకోవడం కారణంగానే ఈ రోజున మీరు తమిళనాడుకి సీఎం అయ్యారని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. సో వాళ్ళ టీవీ ఛానళ్ళలో కావచ్చు, వాళ్ళ పేపర్లలో కావచ్చు, మీకు ఇచ్చినటువంటి ఎలివేషన్స్ అన్నీ ఇన్ని కాదు. సింగిల్ సింహం అని చెప్పేసి మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేసినారు. దానికోసమైనా ఒక ట్వీట్ వేయండి సార్. వాళ్ళ అభిమానులు అట్లీస్ట్ కౌంటర్ ఇచ్చుకోవడం కోసమని చెప్పేసి ట్వీట్ వేయండి సార్. మీరేమో ట్వీట్ అయ్యారు, వాళ్ళేమో వీడు మా ఓడే అంటారు. అదేమంటే మా అన్న వేసుకునేటటువంటి డ్రెస్ కోడ్నే ఫాలో చేశారు వీళ్ళు. కింద పైన వచ్చేసి వైట్ కలర్ షర్టు, కింద వచ్చేసి క్రీమ్ కలర్ ప్యాంట్ మా ఓడ వేసేవాడు. సో దాన్ని అనుగ్రహించినాడు, అక్కడే విజయ్ నెగ్గేసినాడు, అక్కడే విజయ్ సీఎం అయిపోయినాడు అని చెప్పేసి ఒక పక్క చెప్తా ఉన్నారు. ఇంకో పక్క వచ్చేసేమో ఆ రోజారెడ్డి గారు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకోవడం కారణంగానే ఆయన సీఎం అయ్యాడని చెప్పేసి చెప్తా ఉన్నారు. పాప మన క్యాడర్ మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారి మీద సింగిల్ అని చెప్పేసి చాలా విమర్శలు గుప్పిస్తున్నారు. సో ఇదంతా కూడా చాలా రచ్చ జరుగుతూ ఉంది. మీరేమో వాళ్ళు విమర్శిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఏమో ట్వీట్ వేసి రిప్లై ఇచ్చినారు, థ్యాంక్స్ చెప్పినారు, మీకు ఆయన శుభాకాంక్షలు చెప్పినందుకు గాను. కానీ మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్కి రియాక్ట్ అవ్వట్లేదు. సో ఒక్క రియాక్షన్ అది ఇస్తే కనుక వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. సో నేను వాళ్ళ తరపున మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ బాధ వర్ణనాతీత్వం ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు, ఎవరితో మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఓ పక్క ప్రమాణ స్వీకారానికి మా విజయ్ జగనన్నని పిలిచారన్నారు, ఇంకో పక్క జగనన్నని కాదు కదా ఎవరిని కూడా పిలవనటువంటి పరిస్థితి. సో సిచ్యువేషన్ అలా ఉంది, ది వరస్ట్గా ఉంది. అసలుకి మిమ్మల్ని చెప్పా కదా, ఆకాశానికి ఎత్తినారు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత మీరే అన్నట్టుగా వాళ్ళంతా కూడా చూసుకుంటూ ఉన్నారు. ఒక ప్రభాస్ అన్న వచ్చినా మనోడే, అల్లు అర్జున్ అన్న వచ్చినా మనోడే, జూనియర్ ఎన్టీఆర్ అన్న వచ్చినా మనోడే, తలపతి విజయ్ వచ్చినా మనోడే అని చెప్పేసి హత్తుకుంటూ ఉన్నారు మిమ్మల్ని. మీరేమో పాపం వాళ్ళకి వాళ్ళ ఆశల్ని అడియాసలు చేస్తూ ఉన్నారు. సో వైసీపీ ఫ్యాన్స్ బాధ వర్ణనది. ఎందుకంటారా, ట్వీట్ వేయట్లేదు విజయ్ గారు, అసలు వేస్తాడో లేదో కూడా తెలియదు, అసలు అది ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఒక మోడీ గారు, ఒక రాహుల్ గాంధీ గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక రేవంత్ రెడ్డి గారు, ఒక బట్టి విక్రమార్క గారు, ఆయన అందరికీ కూడా ఒక రేంజ్ని బట్టే ట్వీట్లు వేస్తున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ట్వీట్ వేయకపోవడం వెనుక కారణం నాకైతే తెలియట్లేదు. మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి.